ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో వేల లక్షల మంది జనం. ఆ జనసంద్రం మధ్యలో ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు భారీ రంగురంగుల గోపురాలు భక్తుల భుజాల మీద కదుల్తూ వెళ్తున్నాయి. అదండి కోనసీమ ప్రభల తీర్థం. ఇది కేవలం ఒక పండుగే కాదు, కదిలే దేవాలయాల అద్భుత దృశ్యం. పదండి, ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుకున్న కథేంటో, దాని ప్రత్యేకతలేంటో వివరంగా తెలుసుకుందాం. మన కళ్లకు కనిపించే ఈ అద్భుతం వెనక చాలా లోతైన కథే ఉంది. ఇది ఊరికే చేసే ఊరేగింపు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది శైవ సిద్ధాంతం, అంటే శివుడికి సంబంధించిన నమ్మకాలు, పాతకాలం నాటి భూస్వామ్య చరిత్ర, ఇంకా మనవాళ్ల అద్భుతమైన ఇంజనీరింగ్, ఈ మూడూ కలిసిన ఒక అపురూప సంగమమన్నమాట. అయితే ఇక్కడే మనందరికీ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇన్ని గ్రామాలు ఇంత భారీగా ప్రభలను మోసుకుని ఊరేగింపుగా వస్తారు కదా, మరి వీళ్లందరూ కలిసి ఏదో ఒక పెద్ద గుడికి వెళ్లకుండా ఒక మామూలు కొబ్బరి తోటలో ఎందుకు కలుసుకుంటారు? ఈ సమావేశం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ పండగ ప్రత్యేకతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అది జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవాలి. అదేనండి మన కోనసీమ. అందంగా ఉండటం వల్ల దీన్ని తూర్పు కేరళ అని కూడా పిలుస్తుంటారు. అంతటా పచ్చని కొబ్బరి చెట్లు, వాటి మధ్యలో పారే కాలువలు. ఆహా, ఆ ప్రకృతి అందం మధ్యలోనే ఈ 400 ఏళ్ల సంప్రదాయం జరుగుతుందన్నమాట. అసలు ఈ ప్రభల తీర్థమంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగలో 3వ రోజైన కనుమ రోజున జరుపుకునే ఒక పెద్ద ఉత్సవం. ఈ రోజున 11 వేరువేరు గ్రామాల నుంచి శివుడి 11 రూపాలు, అంటే ఏకాదశ రుద్రులు, జగ్గన్న తోట అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో కలుసుకుంటారు. అందుకే ఇది రైతుల పండుగతో ముడిపడి ఉంది. ఈ పండుగ ఎంత విలక్షణమైనదో చూడండి. సాధారణంగా మనం దేవుణ్ణి చూడాలంటే రాతిగోడలతో కట్టిన గుడికి వెళ్తాం. కాని ఇక్కడ జగ్గన్న తోటలో ఆ దైవాల సమావేశం మొత్తం బహిరంగంగా పచ్చని ప్రకృతి మధ్యలో జరుగుతుంది. చూసారా తేడా? ఇక్కడ దేవుడు ఒకచోట స్థిరంగా ఉండడు, భక్తులతో పాటే కదిలివస్తాడు. మరి ఈ గొప్ప వేడుకలో ముఖ్య పాత్రధారులు ఎవరూ? వాళ్లే ఏకాదశ రుద్రులు, అంటే శివుడి 11 స్వరూపాలు. మరి వాళ్లకు ప్రాతినిధ్యం వహించేది 11 గ్రామాల ప్రజలు. ఈ గ్రామాల మధ్య ఉన్న సంబంధమే ఈ పండుగకు అసలైన ప్రాణం పోస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ 11 గ్రామాల మధ్య ఒక పక్కా ప్రణాళిక, ఒక క్రమముంటుంది. ఇది ఏదో అందరూ ఒకేసారి వచ్చి కలిసేది కాదు. ఉదాహరణకి వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చే దైవం అందరికీ అధిపతి, ఇక ఉత్సవం జరిగే మొసలపల్లి దైవం యజమాని. ఇలా ప్రతి గ్రామానికి శతాబ్దాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందన్నమాట. ఈ హోదాలను, గౌరవాన్ని వాళ్లు చూపించే పద్ధతి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అధిపతి అయిన వ్యాఘ్రేశ్వరం ప్రభ తోటలోకి రాగానే అప్పటికే అక్కడ ఉన్న మిగతా ప్రభలన్నింటినీ మోస్తున్న వాళ్లు గౌరవసూచకంగా పైకి లేపుతారు. అచ్చం మనం ఎవరైనా పెద్దవాళ్లొస్తే లేచి నిలబడతాం కదా, అలాగన్మాట. ఒక రకమైన స్టాండింగ్ ఓవేషన్ లాంటిది. అదే సమయంలో యజమాని అయిన మొసలపల్లి దైవం మాత్రం వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ తోటలోనే ఉంటుంది. అంత పెద్ద నిర్మాణాలను వందలాది మంది భుజాలపై మోయడం, అందరూ ఒకే తాటిపై నడవడం, అసలు ఇదంతా ఎలా సాధ్యం? దీని వెనుకున్న ఇంజనీరింగ్ గురించి, వాళ్లన్ని నడిపించే ఆ సంగీతం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఉత్సవంలో అసలు హీరో ఈ ప్రభ. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చక్రాలు పెట్టి లాగే రథం అస్సలు కాదు. ఇది పూర్తిగా మనుష్యుల భుజాలపై మోయడానికే తయారుచేసిన ఒక కదిలే గుడిగోపురం. దాదాపు 50 అడుగులకు పైగా ఎత్తుంటుంది. పూర్తిగా వెదురుతో చేసిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ప్రభల నిర్మాణం వెనుకున్న మనవాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం నిజంగా అమోఘం. ఒక్క ఇనుప మేకు కూడా వాడకుండా కేవలం కొబ్బరి పీచు తాళ్లతో వెదురు బొంగులను కడతారు. దీనివల్ల ఆ భారీ నిర్మాణం కదులుతున్నప్పుడు విరగకుండా అటూ ఇటూ వంగుతుంది. ఈ టెక్నికే దానికి అంత బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. మరి ఇంతమందిని ఒకే లయలో నడిపించే శక్తి ఏంటి? అదే వీరంగం. ఇది వెறுం సంగీతం కాదు, ప్రభలను మోసే వందలాది మంది అడుగుయను ఒక్కటిగా మార్చే ఒక సౌండ్ ఇంజిన్ లాంటిది. ఆ డప్పుల ధరువు, సన్నాయి నాదం వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపి వాళ్లు పడే కష్టాన్ని మర్చిపోయేలా చేస్తోంది. సరే, ఇప్పుడు ఈ ఉత్సవంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేద్దాం. ఇక్కడ మనుషుల బలం, భక్తి, వాళ్ల మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి.
అదే నది దాటే అద్భుతమైన ఘట్టం. ఈ నది దాటే కార్యక్రమంలో ఒక చిన్న నాటకీయత కూడా ఉంటుంది. ముఖ్యంగా గంగలకుర్రు అగ్రహారం అనే రెండు పక్కపక్కనే ఉన్న గ్రామాల మధ్య ఒక సరదా పోటీ నడుస్తుంది. తమ ప్రభను ఎవరు మరింత అద్భుతంగా నది దాటిస్తారో, ఎవరు ఎక్కువ మందిని ఆకట్టుకుంటారో అని పోటీ పడతారన్నమాట. ఈ పోటీలో గంగలకుర్రు అగ్రహారం ప్రభ ఎప్పుడూ ఆఖరున వస్తుంది. ఇది అనుకోకుండా జరిగేది కాదు, కావాలనే ఆలస్యం చేస్తారు. ఎందుకంటే వేలాది మంది ప్రజలు గంటల తరబడి నది ఒడ్డున నిలబడి ఈ ఒక్క క్షణం కోసమే ఎదురుచూస్తారు. ఇది మొత్తం ఉత్సవానికే క్లైమాక్స్ లాంటిది. ఆ క్షణం, ఆ భారీ ప్రభ నీటిపై తేలియాడుతున్నట్టు కనిపించే ఆ దృశ్యం ఈ మొత్తం పండుగలోనే అత్యంత పవిత్రమైన దర్శనంగా భక్తులు భావిస్తారు. ఆ ఒక్క చూపు కోసం ఎంతసేపైనా ఎదురుచూస్తారు. సరే, ఇంత గొప్ప సంప్రదాయం అసలు ఎలా మొదలైంది? ఇన్ని వందలేళ్లుగా ఇది ఎలా మారుతూ వచ్చింది? దాని చారిత్రక ప్రయాణమేంటో ఒకసారి చూద్దాం. ఈ పండుగ చరిత్ర చూస్తే ఇది 17వ శతాబ్దంలో పీఠాపురం రాజుల కాలంలో మొదలైంది. అప్పట్లో చుట్టుపక్కల గ్రామాలను ఏకం చెయ్యాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అలా శతాబ్దాలుగా ఇది ప్రజల సంప్రదాయంగా మారి చివరికి జనవరి 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆ గుర్తింపుతో ఈ పండుగ స్థాయి అమాంతం పెరిగిపోయింది. 2024లో సుమారు 5 లక్షల మంది వచ్చారంటే ఆలోచించండి. ఆ జనసందోహాన్ని అదుపు చేయడానికి 10,000 మందికి పైగా పోలీసులను పెట్టారంటేనే దాని స్కేలేంతో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఒక ఆచరణ నుండి ఒక పెద్ద ప్రభుత్వ కార్యక్రమంగా మారిపోయింది. ఎన్ని మార్పులు వచ్చినా ప్రభల తీర్థం యొక్క అసలు ఆత్మ, దాని సారాంశం మాత్రం మారలేదు. అది ఇప్పటికీ ప్రజలకు, వాళ్లు నడిచే భూమికి, వాళ్ల నమ్మకానికి మధ్య ఉన్న ఒక బలమైన బంధం. దైవాన్ని భుజాలపై మోస్తూ బురదలో, నీళ్లలో నడవడమే ఈ పండుగలోని అసలైన స్ఫూర్తి. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ప్రభుత్వ నిర్వహణ, కట్టుదిట్టమైన భద్రత ఇలాంటివన్నీ పెరుగుతున్నప్పుడు ఈ పురాతన సంప్రదాయం తనలో ఉన్న ఆ సహజమైన ఉత్సాహాన్ని, ఆ అడవి శక్తిని నిలుపుకోగలదా? ఇది భవిష్యత్తే చెప్పాల్సిన ఒక పెద్ద సవాలు.